నమస్తే. అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డి చాలా పెద్ద స్వరంతో నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు, గతంలో కూడా టార్గెట్ చేశారు, ఇప్పుడు ఎందుకు టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించడం, సభ వాయిదా పడడం, ఆ తర్వాత మళ్ళీ సభ స్టార్ట్ కాగానే బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిండు, క్షమాపణ చెప్పాలి, పిలిపించాలి అని నినాదాలు చేయడం, సభ రేపటికి వాయిదా పడడం జరిగిపోయింది. బయటకు వచ్చిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ఛానల్లో పెద్ద ఎత్తున మహిళలను కించపరిచారు, సబితా ఇంద్రారెడ్డిని టార్గెట్ చేశారు, ఒక మహిళని కూడా చూడకుండా టార్గెట్ చేశారని కన్నీరు పెట్టుకున్నారు ఆమె అని రకరకాల వార్తలు వస్తున్నాయి. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఆయన ఏమన్నారు ఒక్కసారి వినండి. వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే 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 అధ్యక్ష వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి ఇక్కడ ముంచి అక్కడికి తేలినరు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్లో కూర్చోవాల్సి వస్తుంది అధ్యక్ష. అందుకే 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 అధ్యక్ష. ఇది రేవంత్ రెడ్డి మాట్లాడింది. ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఇక్కడ ముంచి అక్కడ తేలింది, సో ఆ అక్కని వెనకాల పెట్టుకోకండి, అక్కని వెనకాల పెట్టుకుంటే మీకు జరిగేది ఇదే, రాబోయే కాలంలో మీకు కూడా అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసిండు. అందులో బూతులు లేవు, ఆమెను ఎక్కడ కించపరిచినట్టుగా ఇంకోటి మాట్లాడిన సందర్భం లేదు. కానీ ఆమె ఫీల్ అయ్యారు. సరే, ఆమెకి డైరెక్ట్గా ఆ వ్యాఖ్యలు తగిలినాయి, ఫీల్ అయ్యారు. ఆమె ఎవరు? సబితా ఇంద్రారెడ్డి గారు ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక లీడర్. సరే, మళ్ళీ వీళ్ళు దానికి కౌంటర్ ఇచ్చారు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మీరు కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లోకి పోయిర్రు, సో ఆనాడు నేను మల్కాజ్గిరి ఎంపీగా నిలబడదామని మీరే చెప్పి, మీరే పిలిపించి, మీరే పోటీ చేయాలని చెప్పి, నేనే గెలిపిస్తా అని చెప్పి మీరు పార్టీ వదిలేసి వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి అని మీరు మాట్లాడడం జరిగింది. సో వారు రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అండ్ అదే సమయంలో ఒక్కసారి ఎన్నికల సమయంలోనే కేసీఆర్ మాట్లాడిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారి చూడండి. డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవానో నీ బండారం ఏందో, నీ చరిత్ర ఏందో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. డీకే అరుణ ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఇప్పుడు ఎవరు కాసుకోవానో నీ బండారం ఏందో, నీ చరిత్ర ఏందో బయట పెడతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ మాట్లాడింది. ఏమన్నాడు ఆయన? ఎవరిని ఉద్దేశించి? ఇప్పుడు ఎంపీగా ఉన్న డీకే అరుణ, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి హోదాలో. మరి ఈ వ్యాఖ్యలను ఎట్లా చూడాలా? మరి అప్పుడు డీకే అరుణ ఆమె కూడా చాలా తీవ్రమైన స్వరంతోనే ఆనాడు క్వశ్చన్ చేశారు. మరి ఈ వ్యాఖ్యలు కరెక్టేనా? నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇటు రేవంత్ రెడ్డి కానీ, అటు కేసీఆర్ కానీ, ఇటు సబితా ఇంద్రారెడ్డి కానీ, ఇటు ఇంకొకరు కానీ మీకు తగిలినప్పుడే మహిళలు గుర్తొస్తారు, మీకు ఇబ్బంది కలిగినప్పుడే మహిళలు గుర్తొస్తారు. ఇదే బీఆర్ఎస్ హయాంలో మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఏనాడైనా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడిరా? మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీల మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఆ జరిగిన ఘటనల మీద స్పందించని మీరు ఇవాళ నా మీద దాడి చేశారు, నా మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, నేను మహిళని కాబట్టి మాట్లాడినారని అనే హక్కు మీకు ఎక్కడిది? ఒక్కసారి ఆలోచించుకోవాలి కదా. ఎట్ ద సేమ్ టైం ఈ గవర్నమెంట్ కూడా ఇవాళ దాదాపు ఒక 4-5 అత్యాచార ఘటనలు వరుసగా జరిగినాయి. ఎల్బీ నగర్ బాలికల అందుల పాఠశాలలో కానీ, నిన్న నడుస్తున్న బస్సులో జరిగిన అత్యాచారం కానీ, ఇంకా 2-3 ఘటనలు జరిగినాయి. వీళ్ళకేమైనా కన్సర్న్ ఉందా? ఇక్కడ ఇందులో ఉన్న మంత్రులకు కానీ, ఇక్కడ ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి వీళ్ళకేమైనా మహిళల పట్ల కన్సర్న్ ఉందా? మీకు మహిళల పట్ల కన్సర్న్ ఉంటే మొత్తం కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ వేసి తాగుబోతులను పెంచి పోషించి వైన్ షాపులను పెంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నప్పుడు మీరున్న మంత్రులు మీరు మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు మీకు గుర్తుకు రాలేదు. ఎందుకంటే ఈ బెల్ట్ షాపుల వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అయింది, ఎక్కువగా నష్టపోయింది మహిళలే, ఆ కుటుంబాలే. దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా. మరి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారా? ఆనాడు వీళ్ళే తప్పు అన్నారు, తాగుబోతుల తెలంగాణ అన్నారు, వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆనాడు
వాళ్ళు అదే పని చేశారు. ఎవరు? కేసీఆర్ అండ్ టీమ్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఎట్లా చేస్తారు తాగుబోతుల తెలంగాణ? ఈనాడు క్వశ్చన్ చేస్తున్నారు. అసలు మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉందా మీ పార్టీలకి? మీకు మహిళల గురించి మాట్లాడే కనీస నైతిక అర్హత మీకేమైనా ఉన్నదా? మీ రాజకీయం కోసం ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చి అసలైన విషయాల్ని పక్కకు తోసే ప్రయత్నం చేయకండి దయచేసి. మీ మీద ఏ రాజకీయ నాయకుడి మీద జరిగిన దాడి అయినా, లేకపోతే మీ మీద జరిగిన, మీరు ఎవరైనా ఒక లీడర్ మిమ్మల్ని అన్నా, అప్పుడు ప్రజలు ఎప్పుడు గమనిస్తారు మీ మీద జరిగిన దాడి మహిళల మీద జరిగిన దాడిగా, మీ మీద జరిగిన దాడి మీ వర్గం మీద జరిగిన దాడిగా ప్రజలు ఎప్పుడు ఆలోచిస్తారంటే, మీరు ఆ ప్రజల కోసం ఆలోచించినప్పుడు, చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎస్, ఈ కారణం కరెక్ట్ కాదు అని ప్రజలు ఆలోచిస్తారు. మిమ్మల్ని అందరినీ ఒకే గూటి కింద చూస్తున్నారు ప్రజలు. ఆల్మోస్ట్ అంతా దొంగలే అనుకుంటున్నారు ప్రజలు. సో కాబట్టి డ్రామాలు పక్కన పెట్టండి. ఈ డ్రామాలు పక్కన పెట్టి ప్రజల కోసం మాట్లాడే ప్రయత్నం చేయండి. అత్యాచారాలు జరిగినప్పుడు ఏ మంత్రి కళ్ళలో నీళ్ళు గారవే? అయ్యో ఇంత ఘోరం జరిగిందని కనీసం మీరు రెస్పాండ్ కూడా కాలేదే. కదా ఇరు పార్టీల్లో ఉన్న నాయకులు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు. సో మనం కూడా వీళ్ళు చేస్తున్న ఈ డ్రామాల్లో ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారన్న డిస్కషన్ పెట్టడం కూడా అనవసరం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.